రైతుల యూరియా కష్టాలను చూపించే ప్రయత్నం చేసిన టీ న్యూస్ ఖమ్మం రిపోర్టర్ సాంబశివరావు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టింది. దీన్ని మీడియా రంగం మొత్తం ఖండిస్తుంది. ఈ అక్రమ కేసును ఖండిస్తూ బీఆర్ఎస్ తెలంగాణ డీజీపీ జితేందర్ కు ట్వీట్ చేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ నేత సోమభరత్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, రాష్ట్రంలో యూరియా కొరత ఉందన్నమాట వాస్తవం. రైతులు అష్ట కష్టాలు పడుతున్నది నిజమే. అయితే బాధ్యత గల ఒక జర్నలిస్ట్ గా యూరియా సమస్యపై రిపోర్టింగ్ చేస్తే అందులో ఇలా అక్రమ కేసులు పెట్టడం ఎలా అంటారు సార్? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒక పక్క నుంచి హైకోర్టు మీరు సోషల్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, ఏదైనా ఒక న్యూస్ రిపోర్ట్ చేసినప్పుడు దాని మీద డిఫమేషన్ కేసు పెట్టేదానికి ముందు మీరు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయమని చెప్పినారు. అడ్డగోలుగా పెడతా ఉన్నారు కేసులు. దాంట్లో అసలు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేవా అనేది చూసి చేయమని చెప్పి నిన్నగాక మొన్ననే ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. ఆ జడ్జిమెంట్ లో కేసులు అక్రమంగా పెడుతున్నారు అనేది కూడా హైకోర్టు మాట్లాడింది. అయితే ఆ సందర్భంగా వీళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్త పడి చేయాల్సిన పోలీస్ వ్యవస్థ 151 BNS అంటే అసలు అది ఏందో తెలుసానండి? ప్రెసిడెంట్ని, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, లేకపోతే గవర్నర్ ఆఫ్ ఎనీ స్టేట్ మీద దాడి చేస్తే, వాళ్ళ పనికి అడ్డం పడితే, ఆ క్రమంలో వాళ్ళ పనికి అడ్డం పడితే, ఫిజికల్ గా దాడి చేస్తే కానీ, అంటే ఆ సెక్షన్ ఒకసారి చదువుతానండి. ఇతను 151 BNS refers to section 1 భారత న్యాయ సంహిత which penalizes anyone who assaults, wrongfully restrains or attempts to do so with an intent to compel or restrain the President of India or state governor. ఏదన్నా సంబంధం ఉందండి ఈ సెక్షన్ కి? ఒకవేళ నిజంగా పోలీసు వాళ్ళు మాట్లాడేది నిజమైనా కానీ, ఒకవేళ నిజమైనా కానీ అసలు ఈ సెక్షన్ కి దానికి ఏమైనా సంబంధం ఉందండి? ఇంత తప్పుడు సెక్షన్లు పెడతారా? ఈ అడ్మినిస్ట్రేషన్ కి ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నది ముఖ్యమంత్రి. చట్టం మీద ఏమైనా గౌరవం ఉందా? లేకపోతే చట్టం ఏమైనా వీళ్ళ సుతం అనుకుంటున్నారు? ఇష్టం ఉన్నట్టు చేసి ఇష్టం ఉన్నట్టుగా తప్పుడు కేసులు పెట్టి సీరియస్ అఫెన్సెస్ లో ఇరికిచ్చి ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నారండి. ఇది పక్క దేశాలలో ఏం జరుగుతుందో అన్న సోయి కూడా లేదు ఈ అడ్మినిస్ట్రేషన్ కి. ఇంత దౌర్జన్యపూరితంగా నిన్నగాక మొన్న ఈ హైకోర్టు జడ్జిమెంట్ దేని మీద, గ్రూప్ మన TSPSC మీద వచ్చిన జడ్జిమెంట్, సరిగా మీరు గ్రూప్ 2 ఎగ్జామ్స్ సరిగా కండక్ట్ చేయలేదని ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో, ఆ జడ్జిమెంట్ తర్వాత కార్యాచరణ చేసుకుందామని విద్యార్థులు ఒక దగ్గర కూడితే వాళ్ళని చెదరగొట్టడం. ఈ దేశంలో స్వేచ్ఛ ఉందా లేదా? సార్ చెప్పండి, హోమ్ మినిస్ట్రీని తన దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి ల్యాండ్ ఆర్డర్స్ ని తన ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు, మనం రైతుల మీద కావచ్చు, విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద, ఇలా ప్రతిపక్ష నేతల మీద ఇలా అక్రమ కేసులు వనాయిస్తూనే ఉన్నాడు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఒకటి విషయం గమనించాల్సిన విషయం, ముఖ్యమంత్రి మీద, స్వయంగా ముఖ్యమంత్రి మీద ఒక 83 కేసులు ఉన్నాయి. అన్ని కూడా సీరియస్ అఫెన్సెస్. 420 ఉన్న చీటింగ్ అంటే పాత చట్టం కింద, IPC కింద. ఇంటిమిడేషన్ ఉన్నది. తర్వాత ఆయన స్పష్టంగా మూటలు మోస్తూ పట్టుబడ్డ కేసు ఏదైతే ఉందో, అవినీతికి సంబంధించిన కేసు, 50 లక్షల రూపాయలు ఆయన పట్టుకొని తీసుకుపోయి లంచం వేస్తుంటే పట్టుబడ్డ కేసులు ఉన్నాయి. అసలు ఇట్లాంటి ఆయన ముఖ్యమంత్రి దానికోసం అర్హత ఉందా? మోరల్ గా నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అట్లాంటి ఆయన్ని చూస్ చేసుకొని ప్రజల్ని మళ్ళీ అదే మోసం 420 చీటింగ్ ప్రామిసులు చేసి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళ చట్టాన్ని ఈ రకంగా అవమానిస్తూ ఉంటే, ఇట్లా దొంగ కేసులు పెడతా ఉంటే ఇది ఎక్కడికి దారితీస్తుందండి? వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇవాళ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కానీ సమాజం మీద, తర్వాత చట్టం మీద ప్రజలకి గౌరవం లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు కదా. చట్టాన్ని సరిగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. చట్టం కాంగ్రెస్ పార్టీ కోసం కాదండి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం యూరియా విషయంలో సరిగా చేయట్లేదు. అనేక విషయాల్లో పిల్లలకు ఉద్యోగాలకు సంబంధించిన, యువతకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో సరిగా చేయట్లేదు. ప్రతి దాంట్లో సరిగా చేయని సమయంలో ప్రజలు వాళ్ళ వ్యతిరేకతని వ్యక్తపరుస్తారు.
వ్యక్తపరచడం అనేది ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగం యొక్క హక్కు అంటే అది ప్రజలకు ఇచ్చింది. డెమోక్రటిక్ సిస్టమ్ లో రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు అడిగే హక్కు ఉన్నది. తర్వాత స్వేచ్ఛగా వాటిని కవర్ చేసే హక్కు మీడియాకు ఉన్నది. మీడియా నోరు మూయించే దానికోసం, ఉద్యమకారులు నోరు మూయించే దానికోసం, వీళ్ళు చేసే చెత్త దగులుబాజీ పనులను ప్రశ్నించకుండా ఉండే దానికోసం ఇట్లాంటి దగులుబాజీ కేసులు పెడతా ఉన్నారు. ఈ కేసు మీద ఖచ్చితంగా మా పార్టీ హైకోర్టుకు పోతుంది. హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని తప్పనిసరిగా ప్రస్తావిస్తాం. దుర్వినియోగం చేస్తా ఉంది ప్రభుత్వము, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తా ఉంది, తర్వాత చట్టాన్ని దుర్వినియోగం చేస్తా ఉంది. అణిచివేతకు పాల్పడే దానికోసము చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నది అనేది చూపించే దానికోసమైనా సరే ఈ కేసుని రద్దు చేయాలని చెప్పి మేము హైకోర్టుకు పోతామని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దీన్ని హైకోర్టుకు తీసుకుపోతుంది. థ్యాంక్ యూ సార్.